అందరికీ నమస్తే అండి. మీ అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సర కాలం గడిచిందంటే కేవలం తేదీలే మారుతున్నట్టు కాదు. మన కలలు, మన ప్రయాణాలు కూడా. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సోషల్ మీడియాలో నన్ను ఎంతగానో అభిమానించిన వీక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కొత్త సంవత్సరంలో నేను కొత్త వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభిస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు నాపై ఉంచుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించాలని కోరుతున్నాను. ఈ ప్రయాణంలో అందమైన ప్రదేశాలను చూపిస్తూ మనందరికీ కొత్త రుచులు చూపించడానికి ఎన్నో హోటల్స్ ఆవిర్భించాయి. వాటన్నిటిలోని మంచి రుచికరమైన వంటకాలని మీ అందరికీ పరిచయం చేస్తూ, ఇంకా మన చరిత్రని సగర్వంగా చాటి చెప్పే ఎన్నో పురాతన కట్టడాలు, దేవాలయాలు, మంచి మంచి ప్రకృతి అందాలని మీ అందరికీ పరిచయం చేయాలనేది నా ఉద్దేశం. మీ ప్రేమే నా శక్తి, మీ మద్దతే నా మార్గంగా, మీ అభిమానమే నా ఉత్సాహంగా మలుచుకొని ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఎంతో సంతోషంగా ప్రారంభిస్తున్నాను. అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసిన కొన్ని వీడియోలకి మీరు మిలియన్స్‌లో వ్యూస్ ఇస్తూ ఎంతగానో ఆదరించిన ఆ వీడియోలని మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా ఫేస్బుక్ ఐడి అండి. ఇందులో 2,81,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా 89,200 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో మీకు కొన్ని ఎక్కువగా ప్రజాదరణ పొందిన ఫేమస్ అయిన వీడియోలను చూపించబోతున్నాను. ఇది మా అమ్మగారికి హైదరాబాద్ చూపించే క్రమంలో తీసిన వీడియో. ఇక్కడ 1.1 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ వీడియోలో అడవి ప్రాంతంలోకి వెళ్లే మహిళలకు జాగ్రత్తలు వివరించడం జరిగింది. ఇక్కడ 9,20,000 వ్యూస్ వచ్చిన వీడియో ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఆటోలో సువ్వలు తీసుకెళ్తున్న అతనికి తగిన జాగ్రత్తలు వివరించే సందర్భంలో తీసిన వీడియో ఇది. అలాగే ఇక్కడ 2.4 మిలియన్స్ వ్యూస్ చూపిస్తున్న వీడియో మనం ఏ స్టేజ్కి వెళ్ళినా కానీ గతాన్ని మర్చిపోకూడదు, మనకు సాయం చేసిన వారిని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మా బాబుతో కలిసి తీసిన వీడియో ఎంతగానో పాపులర్ అయినది. ఇక్కడ 1.6 మిలియన్ వ్యూస్ చూపిస్తున్న వీడియో మా పాప కోసం రేగిపళ్లను సేకరించి ఆనందంగా తనకి ఇస్తున్న సందర్భాన్ని నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వారి చిన్ననాటి జ్ఞాపకాలతో వారి తండ్రిని తలుచుకుంటూ ఎమోషన్తో, సంతోషంతో కొన్ని వేల కామెంట్స్తో అభినందించడం జరిగింది. ఇక్కడ 1.1 మిలియన్స్ వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో మా పాప చిన్నప్పుడు ఆడుకున్న వస్తువులన్నీ నేను తీపి జ్ఞాపకాలుగా దాచుకున్న సందర్భంలో వివరించిన వీడియో. తండ్రి ప్రేమ గురించి ఈ వీడియోకి ఎంతో మంది ఎమోషన్గా కామెంట్స్ చేయడం జరిగింది. ఇంకా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే అభిమానులతో ఒక తీపి జ్ఞాపకంగా తీసిన వీడియో ఇది. ఇప్పుడు మీరు చూసే వీడియోలో 1.2 మిలియన్స్ వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో తెలుసో తెలియకో తప్పులు చేస్తున్న టీనేజ్ పిల్లల గురించి తీసిన వీడియో. ఈ వీడియోకి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇక గత సంక్రాంతి సెలవులకు తీసిన ఈ 1.6 మిలియన్స్ వ్యూస్ చూపిస్తున్న వీడియో అత్యంత ప్రజాదరణ పొందింది. పండుగకి అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిన కూతురికి తిరిగి వెళ్ళేటప్పుడు వారిచ్చే ఈ చిన్న చిన్న బహుమతులతో ఆ కూతురు ఎంతో సంతోషపడుతుంది. ఆ సందర్భాన్ని వివరిస్తూ తీసిన ఈ వీడియో ఎంతో మంది వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఎమోషన్గా లైక్ చేస్తూ కొన్ని వేల కామెంట్స్, షేర్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ 5.8 lakhs వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియో మా బాబు నేను దళపతి సినిమాలో ఓ మంచి పాటని భవిష్యత్తులో మాకు ఒక తీపి జ్ఞాపకంగా షూట్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఎంతో మంది ఆదరించారు. ఇక్కడ 1.2 మిలియన్ వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియో మా పాప నేను భవిష్యత్తులో ఒక తీపి జ్ఞాపకంగా తండ్రి కూతురు మధ్యన ఓ మంచి పాటని మేము షూట్ చేయడం జరిగింది. ఇక్కడ 1.6 మిలియన్ వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియోని అత్యంత ప్రమాదకరంగా రోడ్డుకి అడ్డుగా ఉన్న ఒక చెట్టును గురించి వివరిస్తూ తీసిన వీడియో. ఈ వీడియో ఎంతో మంది షేర్ చేస్తూ వారి యొక్క కామెంట్స్ ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ 6 lakhs వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో మా బాబు నేను కుటుంబ కథా చిత్రంలోని ఓ మంచి పాటతో నటించడం జరిగింది. ఇక్కడ 2.6 మిలియన్స్ వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియో నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకున్న సంఘటనలను వివరిస్తూ జీవితంలో కష్టపడితే దక్కే విజయాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ వీడియో ఎంతో మంది లైక్ చేస్తూ షేర్లు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది వర్షాకాలం ఖమ్మం మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన 2 కుటుంబాలకి నా వంతుగా సహాయ సౌకర్యాలు అందించడం జరిగింది. ఈ వీడియో ఎంతో ప్రజాదరణ పొందింది. చిన్నప్పుడు నేను అనుభవించిన బాధల్ని గుర్తు చేసుకుంటూ ఆగస్టు 15న జెండా వందనం సందర్భంగా 21 మంది పేద పిల్లలకు కొత్త బట్టలు కుట్టించడం జరిగింది. ఈ వీడియో ఎంతో ప్రజాదరణ పొందింది. ఇక్కడ 9 లక్షల వ్యూస్తో మీరు చూస్తున్న ఈ వీడియోలో
కష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకొని జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ 8 లక్షల వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెల మధ్య చక్కటి అనుబంధంతో తీసిన ఓ మంచి పాటని మా పిల్లలతో షూట్ చేయడం జరిగింది. ఇక్కడ 3.3 మిలియన్ వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో సెల్ఫీ మోజులో విద్యార్థులు ప్రమాదానికి గురై లోయలో పడి చనిపోవడం జరిగింది. అవేర్నెస్ కోసం తీసిన ఈ వీడియో ఎంతో మంది షేర్ చేయడం జరిగింది. ఇక్కడ 1.2 మిలియన్ వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో నాకు ఇద్దరు అమ్మలు, ఒకరు మా అమ్మ, ఇంకొకరు నా కూతురు అని ఓ మంచి వీడియోని చేయడం జరిగింది. ఇక్కడ 7.1 మిలియన్ వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియో మన పిల్లల కోసం మనం చెడలవాట్లకు దూరంగా ఉండాలని వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో 3 లక్షల పైన లైక్స్తో 1,20,000 షేర్స్తో కొన్ని వేల మంది కామెంట్స్ చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందడం జరిగింది. ఇక్కడ 1.1 మిలియన్ వ్యూస్ చూపిస్తున్న వీడియో నా కూతురికి ఇష్టమైన తునికి పండ్ల గురించి చేయడం జరిగింది. ఇక్కడ 1 మిలియన్ వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియోలో నా చిన్నప్పటి నుండి డిగ్రీ వరకు పడిన కష్టాల గురించి, నా బాల్య జ్ఞాపకాల గురించి వివరించడం జరిగింది. ఈ వీడియోలో చిన్నప్పటి నుంచి ఒకటిగా బ్రతికిన అన్నదమ్ములు వారి వివాహాల అనంతరం విడిపోతే ఎంత బాధపడాల్సి వస్తుందో వివరించడం జరిగింది. ఇక 1.1 మిలియన్ వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియో మా బాబుకి నాకు జీవితంలో ఉన్న బాధ్యతల గురించి వివరించడం జరిగింది. 2.8 మిలియన్స్ వ్యూస్తో చూపిస్తున్న ఈ వీడియో చాలా సంవత్సరాల తర్వాత కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న సందర్భంతో తీసిన వీడియో. 1.5 మిలియన్ వ్యూస్ చూపిస్తున్న ఈ వీడియో రోడ్డు పక్కనే ఉన్న ఊరు బోర్డుకి చెత్త మొక్కలతో నిండి ఉండటంతో దాన్ని తొలగించి ఆ వ్యక్తులకి సాయం చేసిన సందర్భంలో తీసిన వీడియో. ఈ వీడియోకి కొన్ని లక్షల లైక్స్తో కొన్ని వేల మంది షేర్ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఈ నూతన సంవత్సరంలో మీ కలలని సాకారం చేసుకుంటూ మంచి విజయాలని అందుకోవాలని ఆశిస్తూ నేను కొత్తగా పెట్టిన ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.